ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు 4 మాటలు మనం ధ్యానించాం. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. సహజంగా రక్తం ఎక్కువగా కారిన వాళ్ళకి, రక్తం బాగా పోయిన వాళ్ళకి దప్పికేస్తుంది. బాగా ఎండలో పడి బాగా నడిచి అలసిపోయిన వాళ్ళకి దప్పికేస్తుంది. ఆ తర్వాత ఎవరైనా హాస్పిటల్లో రోగులు ఉంటారు కదా, వారికి కూడా దప్పికేస్తుంది. ఎందుకు చెప్తానంటే ఈ మాట, యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడు, 100% దేవుడు. 100% మానవుడు కాబట్టి ఆయనకు కూడా మానవునికి ఉన్న స్థితిగతులన్నీ ఉంటాయి కాబట్టి, ఆయనకు కూడా భావోద్రేకాలు ఉంటాయి కాబట్టి ఆ క్షణంలో ఆయన దప్పిగొన్నాడు. ఇది భౌతిక పరంగా మనం మొదటిగా ఆలోచిద్దాం. భౌతిక పరంగా అంటే ఆయన రక్తమంతా కారిపోతుంది, దప్పికేస్తుంది. ఆయన మన కొరకు వ్యాధిని భరించాడు, వ్యాధి వలన కూడా దప్పికేస్తుంది. ఎండగా ఉంది, దప్పికేస్తుంది. అయితే ఆయన సిలువ పైన ఆ మాట అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఏమిటి, ఏ ఉద్దేశం, ఆయన దప్పికేంటి? ఆయన ఆ మాట పలికినప్పుడు ఎంతమంది వింటున్నారు? ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఈ మాట వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తున్నప్పుడు, ఆయన పలికినప్పుడు, నేను దప్పికొనుచున్నాను అని పలికినప్పుడు ఎంతమంది వినుంటారు? ఆ మాట చాలామంది వినుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఇక్కడ నుంచొని నేను దప్పికొనుచున్నాను అంటే ఎవరు ముందుకు వస్తారు? ఇంతకీ ఆయన దప్పికేంటి? 3 రకాలు బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. కానీ 3 రకాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. నశించిపోతున్న సమరయుల దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను దాహమునకిమ్మని అడిగాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా ఈ బావి చాలా లోతైంది. అంటే ఆమె చెప్పేవి ఎలా ఉన్నాయంటే, మొదటిగా ఆయనకు దాహం ఇవ్వటానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయో అవి చెప్తుంది. మొదటిగా, అయ్యా ఈ బావి లోతయింది, అదొక కారణం. ఆ తర్వాత చేదు కొనటానికి నీ దగ్గర ఏమి కూడా లేవు, ఇదొక కారణం. ఇట్లా మొదట కారణాలు చెప్పింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరన్నిటికీ దప్పికొనడు. వెంటనే ఏమంటుంది, అయ్యా ఆ నీళ్ళు ఇంత దూరం రాకుండా నాకు ఇవ్వచ్చు కదా. అందుకే యెషయా 12:3లో ఒక మాట ఉంది, కావున వారు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఈ నీళ్లు రక్షణకు ఆధారమైన బావులు, అందులో నుంచి నీళ్లు చేదుకుంటారు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనిచ్చి నీళ్లు అవే రక్షణాధారమైన బావుల్లో. ఏంటి? రక్షణాధారమైన బావుల్లో నీళ్లు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే మనం ఆ వచ్చిన తర్వాత 10వ వచనంలోనికి వెళ్తే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నాడు. ఆయన దాహం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీవు దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఏ దాహం అంటది? దేవుని వరము అనే దాహం. మొదటిగానేమో దాహమునకిమ్మన్నాడు, రెండోసారి ఏమంటున్నాడంటే దేవుని వరాన్ని దాహంగా ఇవ్వు. ఇది ఆత్మీయపరమైన దాహం. మొదటిగా శారీరకంగా భౌతికంగా దాహమునకిమ్మన్నాడు, కానీ
వెంటనే సమరయ స్త్రీతో మళ్ళీ అంటున్నాడు, దేవుని వరాన్ని దాహంగా యేసుక్రీస్తు ప్రభువారు గనుక మనల్ని అడిగితే దేవుని వరాన్ని దాహంగా ఇవ్వు అంటే నువ్వేమిస్తావు? ఇచ్చిన వరాన్ని బూడిపేసావు కదా, ఇచ్చిన వరాన్ని గుంట తీసి పాతి పెట్టావు కదా, ఇచ్చిన వరాన్ని అభివృద్ధి చేయలా, 10 అంతలుగా 100 అంతలుగా చేయలా, ఒకటిస్తే 5గా మళ్ళా 10గా చేయలా. ఆ ఇచ్చిన వరాన్ని గుంట తీసి అలా పెట్టాం. దేవుడు నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఆయన దాహం అదే, దేవుని వరాన్ని దాహమనక ఇమ్ము. ఒకవేళ తబితా దగ్గరికి వెళ్ళి దేవుని వరాన్ని దాహమునకిమ్ము అని అడిగితే ఆ అమ్మ ఏం చూపిస్తుందంటే చిన్న సూది చూపిస్తుంది. ఇదిగో అయ్యా, సూదితో చక్కగా కుట్టే వరం నాకు ఇచ్చావు, దీనితో అనేకమైన పేదవారికి, విధవరాండ్రకు, చాలామందికి నేను ఈ సూదితో వారికి బట్టలు కుట్టి ఇచ్చాను అని ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దాహాన్ని తీరుస్తుంది. తలాంతులు, వరాలు చాలా ఇచ్చాడు దేవుడు. అయితే ఆ ఇచ్చిన వరాలను బట్టి దేవుడు మనల్ని దాహం అడుగుతాడు. మొదటిగా దేవుడిచ్చిన వరాలు తిరిగి ఆయన దాహముగా అడిగినప్పుడు ఆయన దాహం తీర్చేవారిగా మనం ఉండాలి. అంతేకాని అయ్యా ఆ వరం ఉంది, దానిని అలా పూర్తి చేసాము, అది అభివృద్ధి కాలేదు కాబట్టి ఆ వరాన్ని నీకు దాహంగా ఇవ్వలేను అని మాత్రం మనం చెప్పకూడదు. దేవుడు వరాలు ఇచ్చాడు, నువ్వు అభివృద్ధి పరుచుకో, ఇంప్రూవ్ చేసుకో. దేవుడు దాహమునకి ఇవ్వని అడిగితే అయ్యా నీవిచ్చిన వరంతో ఇదిగో నేను పాటలు పాడతాను కాబట్టి ఈ పాటల ద్వారా అనేక మందిని నీ యొద్దకు నడిపించా, పరిచర్య చేస్తాను కాబట్టి పరిచర్యలో ఊడుస్తాను కాబట్టి అనేక మంది ఈ స్థలంలో కూర్చోవటానికి నాకు మీరిచ్చిన వరం ఉపయోగపడింది. ఇదిగో చూపిస్తాడు. మీరందరూ ఈడ కూర్చోవడానికి కుర్చీలు వేసారే, అది కూడా ఒక వరమే. ఇదిగో కుర్చీలు వేసిన వ్యక్తి వరాన్ని, ఇదిగయ్యా దాహం తీరుతుంది దేవునికి. ఆయన దాహం ఏంటంటే దేవుడిచ్చిన మొదటిది, దేవుడిచ్చిన వరాన్ని ఆయనకు దాహంగా మనం ఇవ్వాలి. ఈ వరాలు ఆత్మవరాలు, వీటిని మనం దేవుడు మనకిచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేవు అంటానికి లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక వరం ఉంటుంది. దానిని క్రీస్తు కొరకు దాహంగా మనం ఇవ్వాలి. రెండవది చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఎవరన్నా పెద్దగా చదివి వినిపించండి. మత్తయి సువార్త 25:35 వచనం. 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, చాలు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. నేను రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను పలకరించడానికి వచ్చారు, నాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు. ఇలా చాలా ఉన్నాయి. అందులో మనకు కావాల్సిన మాట, నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. ఎవరంటే అందులో రాయబడి ఉంది, నీతిమంతులు అంట. ఎవరు? నీతిమంతులు. శిష్యులు అంటున్నారు, అయ్యా మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాం, మీరెప్పుడు ఆకలి కొన్నారు, మీరెప్పుడు దప్పికొన్నారు, మమ్మల్ని ఎప్పుడు అడిగారు, మేము మీకు దప్పిక ఎప్పుడు తీర్చాం, ఇవన్నీ అంటున్నప్పుడు ప్రభువారు అంటున్నారు కదా, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి చేస్తే నాకు చేర్చినట్టే. ఇదే ప్రభువారి దాహం. ఇందాక సమరయ స్త్రీ దగ్గర వరాన్ని దాహంగా ఇవ్వమన్నాడు. ఇది రెండవది. ఈ దాహం ఏంటంటే అల్పులైన అంటే పేదవారికి, దిక్కులోని వారికి, అనాథులకు, విధవరాండ్రకు, వాళ్ళకి చేస్తే నాకు తీర్చినట్టే. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. చాలామంది ఇచ్చారు. మిక్కిలైన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది అయితే పేదలకు సహాయం చేస్తున్నారు, అల్పులైన వారికి సహాయం చేస్తున్నారో మీరందరూ కూడా ప్రభు దాహం తీర్చినట్టే. అదే వచనాల్లో కిందకు వస్తే ఏమంటున్నాడు తెలుసా? ఎవరైతే ఈ పని చేయలేదో వారిని సైతాను జనాంగం అని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి, మీ కొరకు ఏర్పాటు చేయబడింది నిత్య నరకం.
అందులోకి పొండి. ఎవరిని అంటున్నాడంటే, ఎవరైతే ఆయన దాహము తీర్చలేదో, ఆయన దప్పిక తీర్చలేదు, ఆకలిని తీర్చలేదు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇవ్వలేదు అంటే, ఆయనకంటే పేదవారికి, మిక్కిలి అల్పులైన వారికి ఎవరైతే ఇవన్నీ చేయలేదో దేవుడు అంటున్నాడు కదా, వారిని ఎవరంట? సైతాను సంబంధులు, మీ కొరకు ఏర్పాటు చేయబడిన పొండి, ఇక్కడి నుంచి ఆ నరకంలోనికి పొండి. ఇది రెండో విధంగా మనం అర్థం చేసుకోవటానికి, మొదటిగా మనం అర్థం చేసుకుందాం, దేవుడిచ్చిన వరం అభివృద్ధి పరిచి దేవుని కోసం దాన్ని ఇంప్రూవ్ చేయటమే దేవుని దాహం తీర్చటం. రెండవదిగా అల్పులైన వారి అనేక మందిని, పేదవారు, విధవరాండ్రు, అనాథులు, వీళ్ళందరికీ వారికి చేస్తే నాకు చేసినట్టే, వారికి దాహం తీరిస్తే నాకు దాహం తీర్చినట్టే. రెండవది, ప్రభు వారికి దాహం తీర్చే ఆ క్రియలో అల్పులైన వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. మూడవదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఆశపడి బెత్లెహేము నందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవరు తెచ్చి ఇచ్చుననగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొచ్చుకొని పోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదుని వద్దకు తీసుకొని, తర్వాత ఒక మంచి మాట ఉండదు, చదవము. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు ఇష్టపడలా, మనస్సు లేక యెహోవాకు అర్పితముగా చాలు వాటిని పారపోసి. దావీదుకి ఒక ఆశ కలిగింది. బెత్లెహేము, అక్కడ యెరూషలేము గవిని దగ్గర, బెత్లెహేము దగ్గర ఒక బావి ఉంది. ఆ బావి నీళ్లు తాగి నాకు దప్పిక తీర్చడానికి ఎవరున్నారు అని ఒక ప్రశ్న వేసినప్పుడు, దావీదు దగ్గర ఉన్నవారిలో పరాక్రమశాలులు ముగ్గురు ముందుకొచ్చారు. మేమున్నాం. అప్పటికే బెత్లెహేము ఆ ప్రాంతాలన్నీ ఫిలిష్తీయుల దండు ఆక్రమించేసింది. వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ ముగ్గురు వ్యక్తులు, వారికి ఒక పేరు పరాక్రమశాలులు. వీళ్ళేం చేశారంటే, అంతమంది ఫిలిష్తీయుల్ని చేదుకొని వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళందరిని దాటుకొని ఎక్కడో బెత్లెహేము దగ్గర, ఆ గవిని దగ్గర ఉన్న ఆ బావి నీళ్లు ముగ్గురు కూడా ఎట్లయినా సరే అంతమందిని ఎదిరించి నీళ్లు తీసుకొని దావీదు దగ్గరికి వస్తే, దావీదు చాలా రాజనీతిపరుడు. ఏమన్నాడు తెలుసా? వీళ్ళు ఏం చేశారంటే, ప్రాణానికి తెగించి ఈ నీళ్లు తెచ్చారు. నాకు దాహమైంది, నేను కోరుకున్నాను ఈ బావి నీళ్లు నాకు కావాలని, దప్పిక తీర్చుకోవాలని నేను అడిగినప్పుడు, ఇదిగో ముగ్గురు పరాక్రమశాలులు ముందుకు వచ్చారు. అంతమందిని ఎదుర్కొని, అంతమందిని దాటి అవతలకెళ్ళి వారి మధ్యలో ఉన్న ఆ బావి నీళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, వీళ్ళందరూ కష్టపడి ప్రాణానికి తెగించి నా కొరకు నీళ్లు తెచ్చారు కాబట్టి నేను ఈ నీళ్లు తాగను. ఎందుకో తెలుసా? ఈ నీళ్లు యెహోవాకు అర్పితము. అర్థమవుతుందా? యెహోవాకు అర్పితము అని ఆ నీళ్ళు కింద పోసాడండి. ఈ దినాన ఇంతమంది ఉన్నాం, దేవుని దాహాన్ని తీర్చే ప్రక్రియలో, అంటే ఆ బావి నీళ్లు తీసుకురావటానికి ఎంతమంది ఫిలిష్తీయులు అడ్డంకి ఉన్నా వాళ్ళందరినీ తొలగించుకుంటూ వారి మధ్యలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ప్రాణానికి తెగించి పోరాడి నీళ్లు తెచ్చారే. ఇది నాన్న దేవుని దాహం ఏంటో తెలుసా? మీరు కూడా పరాక్రమశాలులు ఎలా చేశారు? సంఘము నిమిత్తం, దైవజనుల నిమిత్తం, సంఘ ప్రజల పక్షాన, మన గ్రామం, మన ఊరు, మన దేశం పక్షాన మనము కూడా దేవుని సేవలో, విశ్వాస జీవితంలో మనము కూడా ఏం చేయాలి తెలుసా? నీ మందిరానికి వస్తున్నప్పుడు, నీ కుటుంబంతో కలిసి వస్తున్నప్పుడు, నీ స్నేహితులతో కలిసి వచ్చినప్పుడు అనేకమైన ఫిలిష్తీయులు లాంటి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు నీకు ఎదురవుతాయి. దేవుడు అంటున్నాడు, వాటన్నిటినీ అధిగమించి
ప్రాణానికి తెగించి నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ముందుకు రా. నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి. విశ్వాస జీవితంలో పెరుగుతున్నప్పుడు, సమయానికి మందిరానికి రావాల్సి వచ్చినప్పుడు అనేక అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొని తెగించి అవి ప్రాణం మీదకి వచ్చిన సంఘాన్ని బలపరిచే క్రమంలో, పరిచర్య చేసే క్రమంలో, అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘ పక్షాన సువార్త ప్రకటించే క్రమంలో ఇవన్నీ ఏంటో తెలుసా? దేవునికి దాహం ఇదే. దేవుని దాహం తీర్చాలంటే వీటన్నిటిని నువ్వేం చేయాలి తెలుసా? అధిగమించాలి. ఎదురుగా ఉన్న సైన్యాన్ని అధిగమించాలి, సమస్యల్ని అధిగమించాలి, పరాక్రమశాలులు అవ్వాలి. మనమందరం కూడా సంఘంలో ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. మీరందరూ కూడా దావీదు కోసం ఎలా అయితే ఆ ముగ్గురు పరాక్రమశాలలు ఆ బావి నీళ్లు తేటానికి, దావీదు దప్పిక తీర్చడానికి అంతమంది ఫిలిష్తీయుల్ని ఎదుర్కొని వెళ్ళారే, ఇది నాన్న దేవుని కొరకు, సంఘం కొరకు అనేక ఆత్మల్ని రక్షించే క్రమంలో నీవు ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రాణం మీదకి వచ్చినా సరే నీవు వాటన్నిటిని ఎదుర్కొని ఆ నీళ్లు తీసుకొని రావాలి. అంటే దేవుని కోసం ఒక ఆత్మను నువ్వు మందిరానికి తీసుకొని రావాలి. ఇదే దేవుని దాహం తీర్చటం. చివరిగా ఒకసారి నేను గుర్తు చేసి ఈ 3 మాటలు నేను ముగిస్తాను. మొదటిగా సమరయ స్త్రీ దగ్గర దేవుని వరాన్ని దాహంగా ఇవ్వమన్నాడు. దేవుడు మీకేం వరాలు ఇచ్చాడు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏదో ఒకటి వరం ఇచ్చి ఉంటాడు. వాటిని అభివృద్ధి చేద్దాం, దేవుని కోసం అభివృద్ధి చేద్దాం, ఇంకా వాటితో ఎన్నో సంపాదిద్దాం, ఎన్నో ఆత్మలు రక్షిద్దాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, అల్పులైన పేదలకు వీరిలో ఒకరికి చేస్తే, నేను దప్పిగొంటిని మీరు నాకు దాహమిచ్చి తిరిగి, అల్పులైన పేదలకు మనం చేస్తున్నది అదే కదా. సంఘం అంతా కూడా చక్కగా ఫారెస్ట్ పరిచర్యలో మీరందరూ కూడా సహాయం చేస్తే దైవజనులు వెళ్ళి అక్కడ వారందరికీ వాళ్ళే మిక్కిలి అల్పునేలా వాళ్ళే అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే దేవుని దాహం తీర్చినట్టే. మూడవదిగా నీ సంఘం కోసం, నీ కుటుంబం కోసం, నీ గ్రామం కోసం, దేవుని కోసం అనేక ఆత్మలు రక్షించటానికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఎన్నొచ్చినా ఆ ముగ్గురులాగా పరాక్రమశాలులాగా వాటన్నిటిని ఛేదించి ఆ సమస్యల మధ్యలో ఉన్న ఆ బావి నీళ్ళు ఎలాగైతే తెచ్చారో, నీకున్న సమస్యల మధ్యలో నుంచి నీవు వెళ్ళి విశ్వాస జీవితంలో బలపడాలి. నీకున్న సమస్యల మధ్యలో నుంచి వెళ్ళి దేవుని కోసం ఒక ఆత్మను నీవు రక్షించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రశ్న, లుక్ ఎట్ స్క్రీన్. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. విన్నారు కదా వాక్యం. ఇప్పుడు యేసుక్రీస్తు పొందిన దప్పిక శరీరాన్ని బట్ట లేదా ఆత్మానుసారమైన దప్పిక అంటారా? తిన్నగా చెప్పండి. మళ్ళీ యేసుక్రీస్తు పొందిన దప్పిక శరీర సంబంధమైందంటారా, ఆత్మ సంబంధమైందంటారా అన్నది ప్రశ్న. మీరేమంటారు? ఇంకోసారి పెద్దగా. అంటువ్యాధి చూడండి ఎంత ప్రబలిపోద్దో. అంటువ్యాధి ప్రమాదకరం. స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఇప్పుడు విన్నారు కదా, 100% మానవుడు యేసుక్రీస్తు ప్రభు, 100% మరి ఆయన రక్తం అంతా దారపోసినప్పుడు ఆయనకి ఏమవ్వాలి? మరి శారీరక దప్పిక కూడా. చూడండి, ఇప్పుడు ఆయన దప్పిక ఎలాంటిదంటే, ఏ శారీరక దప్పిక, బి ఆత్మల కొరకైన దప్పిక, సి నీతి కొరకు దప్పిక, డి మన ప్రేమ కొరకు దప్పిక, ఈ పైవన్నీ. ఆన్సర్ ఏంటి? ఎందుకంతా ప్రబలిపోయారు మీరు ఇప్పుడు? నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు శారీరక దప్పిక కూడా ఆయన. నిజంగా ఆ దప్పికలో ఎంత అర్థం ఉంది. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారు? వారికి దప్పిక తీర్చింది ఎవరు? ఒక బండ. వారిని వెంబడించింది ఆ బండ.
ఆ బండి ఎవరు? మరి ఆయనకి దప్పికేంటి? మహాజలప్రళయంలో పర్వతాలు నిండిపోయేంత నీళ్లు ప్రవాహాలు ఏర్లైపారే, ఆయనకి దప్పికేంటి? ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి, మరి ఆయనకి దప్పికేంటి? మీరు ఆలోచించండి. ఈ దప్పిక నీ కొరకు నా కొరకు. ఇప్పుడు విన్నారు కదా, ఆ అంశాలన్నీ మీరు జోడించుకొని నిజంగా మనం ఆయన దప్పికను తీరుస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. మీ దప్పిక తీర్చువారిగా మేము ఉండునట్లు సహాయం చేయండి. శారీరక దప్పిక, ఆత్మల దప్పిక, నీతి కొరకైన దప్పిక, ప్రభువు మా ప్రేమ కొరకైన దప్పిక, ఇవన్నీ మీ దప్పికను తీర్చువారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇంకా మా ముందు కొన్ని మాటలు ఉన్నాయి, 2 మాటలు, అవి ధ్యానించబోతుండగా సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇంకా 2 మాటలు ఉన్నాయి, క్లుప్తంగా ఆ 2 మాటలు నేనే మాట్లాడతాను. సమయం తెలుసు నాకు, 3 గంటలకు మిమ్మల్ని పంపించాలి. మరి